వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. బాబు గారు, ఈ పాపంలో మీ పుణ్యం కూడా ఉందండి. మీరంతా అనుకుంటా ఉన్నారు ఈ రోసయ్య దిగిపోతాడని చెప్పి అందరికంటే ముందు చెప్పింది TV9 అని. అది తప్పమ్మా, తప్పు. అందరికంటే ముందు చెప్పింది నేనమ్మా, నేను. కమాన్, చప్పట్లమ్మా, చప్పట్లు. రోసయ్య మీరు కూడా కొట్టండి. అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంఎల్ని రాత్రికి రాత్రి మార్చేయడం ఏదేం కొత్త కదమ్మా. ఎనీవే రోసయ్య గారు, కంగ్రాచులేషన్స్. లేటుగా తీసుకున్నారు, లేటెస్ట్ నిర్ణయం తీసుకున్నారు. అయినా ఈ వయసులో మీకు అదంతా దేనికండి? ఏ కర్ణాటకకో మధ్యప్రదేశ్కో గవర్నర్గా వెళ్ళండి, కాలు మీద కాలు వేసుకోండి, ఫ్రిడ్జ్లో నీళ్ళు చల్లగా తాగండి, ఆ మాదిరిగా కడుపు చల్లగా ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక ఫైనల్గా ఒకసారి కౌగిలించుకోండి. కంగ్రాచులేషన్స్. ఓకే ఓకే కేసీఆర్ గారు, ఇప్పుడు మీరు. ఇగో రోసేన, అయింది ఏదో అయింది. జనం అనుకున్నట్టు నువ్వు దిగిపోనీకి నేను కారణం కాదు. ఇక జగన్కి చెక్ పెట్టనీకి నేను దింపినరు, ఇక కిరణ్ కుమార్ రెడ్డిని ఎక్కించిర్రు. ఇక నీ కడుపులో కూడా నా మీద ఏదైనా ఉంటే దుడిచేయి, సోదరుని లెక్క భావించు. మళ్ళీ దొరుకుతావో లేదో, నీకు ఆల్ ద బెస్ట్. చిరంజీవి గారు, మీరు అందుకోండి. ఏముంది దాసు, ఈ వయసులో ఆయన ఎక్కినా ఒకటే దిగినా ఒకటే. కాకపోతే నాకు ఇప్పుడు ఆయన అవసరం ఎంత ఉందో ఏమిటో మీకేం తెలుసు? ఇంత మెతకాయన, ఇంత మంచి ఆయన మంత్రివర్గంలో నేను చేరి ఆయన బదులు నేనే చక్రం తిప్పుదాం అనుకున్నటువంటి నా ఆశల మీద మీరంతా నీళ్లు చల్లారు. మీ జిమ్మడిపోను, మీరు నాశనం అయిపోను. ఇక కిరణ్ కుమార్ రెడ్డి మెంటాలిటీ ఏమిటో, ఆయన ఎవరిని నమ్ముతాడో ఏమిటో తెలియట్లేదు. పైగా నిన్నే తెలిసిందే ఆయన బాలకృష్ణకి ఫ్రెండ్ అంట. రోసయ్య గారు ఎంత పని చేశారండి, నిలువున గొప్ప ముంచారు కదా. రోసయ్య గారు, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ సందర్భంలో జగన్ మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. జగన్ గారు ఎక్కడున్నారు సార్? సార్, నలువైపులా ఓబీ వ్యాన్లు ఉన్నాయి సార్. బాబు, ఆయన ట్రాక్ చేయండి అయ్యా, ట్రాక్ చేయండి. నమస్తే 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 నమస్తే. అంతా బాగున్నారా? నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ చూడడానికి వస్తా ఉన్నా. మీ అందరికీ నమస్కారమా. ఏమైనా చంద్రబాబు ఎలా ఉన్నావు? ఇగో చిరంజీవి నువ్వు ఎలా ఉన్నావా? ఇదిగో రోసయ్య అన్న, ముఖ్యంగా నిన్ను కలవడానికి వస్తా ఉన్నానా. సార్, ఇదేంటయ్యా, జగన్ని ట్రాక్ చేయమంటే రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు. సార్, నేను మీ కిషోర్ దాస్ సార్. ఏమిటిది? నా ఫ్రెండ్ వైఎస్ రాజశేఖర్ ఇలా ఉన్నాడు. ఏమిటి రోసయ్య, ఇది నిజమేనా? లేకపోతే ఈ TV9 వాళ్ళు ఏమైనా మాయ చేస్తా ఉన్నారా? గ్రాఫిక్స్ ఏమైనా చేస్తా ఉన్నారా? ఇదిగో ల్యాండింగ్ మెల్లగా ఉండాలా, చాలా సాఫ్ట్గా ఉండాలి. అది వస్తున్నా. ఎంతకాలం అయిందా ఈ ప్రోగ్రామ్కి వచ్చి? మీరు దోంపోదేగా వస్తున్నా ఉండండి. చంద్రబాబు, ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నావు? చెబుతా. మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. అసలు నువ్వు రాజశేఖర రెడ్డి కాదో తెలుసుకోవడం కోసం నేను ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తా. అసలు నువ్వు నరక నుంచి వచ్చా, స్వర్గం నుంచి వచ్చా? ముందు అది చెప్పు. నీ దొంపదేగా. తప్పుడు రాజకీయ నాయకులు అయితే నరక నుంచి వస్తారా? నేను డైరెక్ట్గా స్వర్గం నుంచి వస్తా ఉన్నా. అంతేదిగా నీలం సంజీవ్ రెడ్డి, మీ మామ NTR, టంగుటూరి ప్రకాశం పంతులు, వీళ్ళంతా నా రూమ్మేట్స్, స్వర్గంలో రూమ్మేట్స్. ఇక వైఎస్ అన్న, ఈ రోసేకి కోపం చిరాకు గిట్ల ఎక్కువ పుట్టుకొస్తుంది, ఎందుకో జర చెప్పరా? అది కదా, ఆయనకి 77 ఏళ్ల వయసు. ఈ వయసులో ఆయనకి కోపం చిరాకు పుట్టుకురాక ఏమన్నా కమల పిల్లలు పుట్టుకొస్తారా? నిదోపదేగా. ఏ ప్రశ్నలు అవి అర్థం ఉండవు అసలు. రాజశేఖర రెడ్డి గారు మీ హయాంలో ఎంత వర్షం కావాలంటే అంతే పడేది. కానీ రోసయ్య గారి హయాంలో తుఫాన్ల మీద తుఫాన్లు, వడగళ్ళ మీద వడగళ్ళు, రాష్ట్రం అంతా కొట్టుకుపోయింది. దీనికి కారణం ఏమంటారా? మంచి ప్రశ్న వేసావా చిరంజీవి. నా హయాంలో వరుణ దేవుడిని ఒక్కడే నా పార్టీలో చేర్చుకున్నా. ఈ రోసయ్య గారికి ఆశ ఎక్కువే. అందుకే వరుణ దేవుడిని, వాళ్ళ తమ్ముడిని, ఆయన బామ్మర్దిని, ఈయన బామ్మర్దిని, మేనత్త కొడుకుని, మేనమామ కూతుర్ని, మొత్తం అందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని చేర్చుకున్నాడా. అందుకే ఇలా లైలా తుఫాన్లు, జల్ తుఫాన్లు వస్తూ ఉన్నాయి. నీ దొంపదేగా. ఇంకా కొన్నాళ్ళు ఈయన అధికారంలో కొనసాగితే ఆఖరికి నిన్ను కూడా పార్టీలో చేర్చుకునేవాడా ఆయన? సార్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పరిస్థితికి కొద్దో గొప్ప కారణం మీ అబ్బాయి కూడా సార్. అసలు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవ్వరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు సార్. రోసయ్య గారిని ఆయన ఎన్ని ముప్పు తిప్పలు పెట్టాడో తెలుసా? మీరేమంటారు సార్ దీని గురించి? ఇదంతా తుప్పుపట్టిన హెలికాప్టర్ వాళ్ళు వచ్చిందా? నేనే గనక హెలికాప్టర్ ఎక్కకుండా ఉంటే ఈ పరిస్థితులు వచ్చాయా? ఎంతమందిని రకాలుగా మాట్లాడేవాళ్ళ. అసలు ఈ కేసీఆర్కి ఎన్ని రెక్కలు వచ్చాయా? ఈ రోసయ్య గారు ఈ వయసులో ఎక్కేవాడా దిగేవాడా సీఎం సీటు?
వాడికి ఏం తక్కువ మా వాడికి హాయిగా తిని ఏసీ రూమ్లో పడుకొని వాడి బిజినెస్ వాడు చూసుకోక ఈ వయసులో ఎందుకు వచ్చిన కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులే వాడిని ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం వెయిట్ అండ్ సీ. చిన్న ప్రశ్న, ఫైనల్ క్వశ్చన్ సార్. ఇంత ప్రతిష్టంభనకు కారణమైన తెలంగాణ వస్తుందా రాదా? దొంపదగా ఆ విషయం నాకు తెలుసా, అయినా నేను చెప్పను. నేను ఇప్పుడే చెప్పేస్తే మీకు థ్రిల్లే ఉంటుందా? వెయిట్ అండ్ సీ. ఎక్కడెక్కడే మార్పులు జరగాలి అన్నీ జరుగుతాయి, తొందరపడద్దు. అయినా ఇవన్నీ చూడడానికి రాలేదా, మా రోసే అన్న పదవి నుంచి దిగేసాడని చెప్పి ఆయన అభినందించడానికి వచ్చా. ఇదిగో చూడు రోసే అన్న, నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నేను మొన్ననే బ్రహ్మదేవుడితో మాట్లాడా, నువ్వు సెంచరీ కొట్టే వరకు ఎక్కడి నుంచి రావని చెప్పాడు. హ్యాపీగా ఎంజాయ్ చేయి, గవర్నర్గా పో. ఆల్ ది బెస్ట్ అన్న. అయినా నాకు లంచ్ టైం అవుతా ఉంది, నేను వెళ్ళకపోతే ఆ రామారావు గారు ఆ చికెన్ అంతా లాగించేస్తాడు. ఉంటాను రోసే అన్న, ఉంటాను. ఆ బాబు వైఎస్ఆర్ గారు చూడండి, ఒక్కసారి నా ముఖం చూసి చెప్పండి, ఇంతకీ నేను సీఎం అయ్యే రాత నా ముఖాన్ని రాసిందా లేదా? ఇదిగో చూడు చిరంజీవి, అయినా నీకు ఇంకా కలిసి వచ్చే కాలం ముందుందా? అప్పుడు ఎందుకంత తొందర? నీకు రాజకీయాల కంటే సినిమాలో బెటరా? ట్రై చేయి. ఏమయ్య చంద్రబాబు నాయుడు, నిద్దొంపదగా ఎప్పటికైనా నీకు నమ్మకం కుదిరిందా నేను వైఎస్ రాజశేఖర రెడ్డినని? ఓకే ఉంటాను బాబు, ఉంటానమ్మా, ఉంటా. నమస్తే. ఓకే. ఇదిగో కిరణ్ కుమార్ రెడ్డి, నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, నేను పైనుంచి అంతా చూస్తూ ఉంటా. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. అందరికి ఆల్ ద బెస్ట్. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా